నాగేశ్వర గారికి వైసీపీ వాళ్ళు ఏమన్నా డబ్బులు ఇచ్చి లేకపోతే ఇదంతా చేయిస్తున్నారా, ఇదంతా ఏదంటే మాట్లాడిస్తున్నారా అనే డౌట్ కొంతమందికి వస్తాయి. ఈ డౌట్ రావడానికి కూడా కారణము ఎవరో తెలుగుదేశం వాళ్ళు లేకపోతే ఇంకెవరో క్రియేట్ చేసింది కాదు. వైసీపీలో ఆ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు విజయసాయి రెడ్డి గారి మధ్య జరిగిన ఆధిపత్య పోరులో భాగంగానే మీ పేరు మీద ఇది బయటకు వచ్చింది. కావాలంటే ఈ 10 సెకండ్స్ వీడియో పెట్టి మీరు మాట్లాడింది చూడండి. విజయసాయి రెడ్డి ఇమేజ్ బూస్టింగ్ కు ఒక పెద్ద ప్రయత్నం కూడా ఆ టీం చేస్తోంది. ఎందుకంటే ఆ టీంలో ఉన్న కొద్దిమంది నన్ను కూడా కాంటాక్ట్ అయ్యారు. సో నన్ను కూడా కాంటాక్ట్ అయ్యి, సార్ విజయసాయి రెడ్డి గారు మీరు కలిపి మనము డిస్కషన్స్ ప్లాన్ చేద్దాం సార్ టీవీ ఛానల్స్ లో, ఆ విధంగా విజయసాయి రెడ్డికి ఇమేజ్ పెరుగుతుంది సార్ అని నాకు ప్రతిపాదించాడు. నేను అందువల్ల ఇలా ఇమేజ్ పెంచేటువంటి కార్యక్రమాలు ఎవరి కొరకు నేను చెయ్యను అని చెప్పాను. చూశారు కదండి, మీకు నాగేశ్వర గారు ఉండేసి విజయసాయి రెడ్డి గారు ఈయన నుండేసి నాకు పిఆర్ చేయండి, నా ఇమేజ్ పెంచే విధంగా మాట్లాడాలి, ఇది చేయాలి అని అప్రోచ్ చేయడంట. అయితే నేను అలాంటివి చేయనండి అని అనేసి చెప్పాడంట. ఒకవేళ ఆయన అప్రోచ్ చేయడనుకో, ఆ విషయాన్ని చెయ్యను అని చెప్పిన విషయాన్ని బయటకు వచ్చి చెప్పడం ఏంటి? అది ఆయన ఇమేజ్ని తగ్గించడం కదా విజయసాయి రెడ్డిని, బయటకు వచ్చి చెప్పడం. అలాగే విజయసాయి రెడ్డి గారు అలా అప్రోచ్ అయ్యాడు కదా, దీని మీద ఆ వైసీపీ వాళ్ళు విజయసాయి రెడ్డి గారి వర్గం ఆ రోజు చెప్పింది ఏంటంటే, ఆల్రెడీ నాగేశ్వర గారితోటి పార్టీకి డీల్ ఉంది, దేవులపల్లి అమర్ గారు అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళు కలిసి ఇది మాట్లాడారు. దానిలో భాగంగానే కొంతమేర మనకి పాజిటివ్గా ఇదంతా ఇది చేస్తూ ఉంటారు. దానిలో భాగంగా కొంతమేర సజ్జల ఇమేజ్ కూడా పెరుగుతూ ఉంది. అందుకని ఈయన ఇమేజ్ కూడా పెంచుకోవడం కోసం అదే నాగేశ్వర్ని కాంటాక్ట్ అయ్యాడు. ఆయన అలా చేస్తున్నాడు కాబట్టే కాంటాక్ట్ అయ్యారు కాబట్టే, కానీ ఆయన అటువంటి వ్యక్తి కాకపోతే మేమెందుకు కాంటాక్ట్ అయ్యేవాళ్ళము? మేము అలా కాంటాక్ట్ అయ్యేసరికి ఆయన సజ్జలతోటి దీంతో ఉన్నాడు కదా, అందుకని మా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా బయటికి పబ్లిక్ మీడియాకి వచ్చి చెప్పాడు, నా ఇమేజ్ పెంచమని విజయసాయి రెడ్డి నన్ను అడుగుతున్నాడు ఇది అని అనేసి. అంతే ఇది అని అనేసి ఆ రోజు వైసీపీలోని వర్గపోరులో భాగంగా ఆ రోజు వాళ్ళు చెప్పిందే బయటకు వచ్చింది. మీకు ఆ పార్టీ ఇంటర్నల్ మ్యాటర్స్ ఆ పార్టీ వాళ్ళకే తెలుస్తాయి, ఇవన్నీ తెలుస్తాయి కదా, అందుకని చాలామంది అది నమ్మటమో లేకపోతే ఇదంతా ఉన్నారు. అది నిజమా అబద్ధమా తెలియదు. ఇలాంటివన్నీ బయటకు వచ్చింది, దానికి వీడియో ఎవిడెన్స్ మీదే ఉంది.